హలో అందరికీ. ఈరోజు నేను సెకండ్ వీక్ ఆఫ్ సప్త శనివారాల వ్రతం పూర్తి చేశాను. సో పూజకి నేను ప్రసాదాలు కూడా ప్రిపేర్ చేసుకున్నాను. పులిహోర, దద్దోజనం, పరమాన్నం, పానకం కూడా నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే నేను దేవుని గడపకి, ఇంటి గడపకి ఫస్ట్ పసుపు రాయాలి కాబట్టి ఫస్ట్ పసుపు రాయడం స్టార్ట్ చేస్తున్నాను. గడప అనేది మనకి లక్ష్మీదేవితో సమానం కాబట్టి ఫస్ట్ నేను దేవుని గుడితోని స్టార్ట్ చేశాను. తర్వాతకి నేను మెయిన్ డోర్కి పసుపు వేయడం స్టార్ట్ చేశాను. పసుపు వేశాక నేను ఇంటి ముందర మంచి ముగ్గు వేయడం జరిగింది. ముగ్గు వేశాక నేను తులసి చెట్టు ముంగల కూడా ముగ్గు వేశాను. సో ఈ వ్రతం ఎప్పటి నుంచో అనుకున్నాను. సో అందుకే ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఇది నా సెకండ్ వీక్ ఆఫ్ సప్త శనివారాల వ్రతం. సో వ్రతానికి మొత్తం ప్రిపేర్ చేసుకోవడానికి నేను పిండి దీపంతాలు ప్రిపేర్ చేశాను. పిండి దీపంతాలు ఎలా ప్రిపేర్ చేయాలి? బియ్యం పిండి, పచ్చిపాలు, నెయ్యి అండ్ బెల్లం అంతా ఇవన్నీ కలుపుకొని మనము ఒక ముద్దలాగా చేసుకొని కొద్దిసేపు అయ్యాక మనం వాటిని దీపంతాల్లాగా చేసుకోవచ్చు. సో ఈ దీపంతాల మీద నేనైతే వెంకటేశ్వర స్వామి నామాలు పెడుతున్నాను. సో ఇది ఎందుకో నేను చాలా వీడియోస్లలో చూశాను, అందరు పెడుతున్నారు. ఇది కంపల్సరీ అని ఏం కాదు, జస్ట్ నేను కూడా పెట్టాలనిపించింది అనమాట. సో నేను కూడా పెట్టాను. తర్వాత నేను ఇంటి ముందు వేసిన ముగ్గులు మీకు చూపిస్తున్నాను. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఏమైనా మిస్టేక్ చేస్తే మాత్రం రెక్టిఫై చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ దేవుని పట్టం పెట్టుకోవడానికి ఫస్ట్ అయితే పీట మీద కొంచెం పసుపు కుంకుమ వేసి పైన రెడ్ క్లాత్ వేస్తున్నాను. రెడ్ క్లాత్ లేదా మనం ఎల్లో క్లాత్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను దేవుని ఫోటో పెట్టే ముందు నేను కాస్త బియ్యం పెడుతున్నాను. బియ్యం పెట్టిన తర్వాతకి దానిపైన తమలపాకు పెట్టి కొంచెం పసుపు కుంకుమ వేశాక దేవుని ఫోటో అనేది పెట్టాలి. ఫస్ట్ మనము అందరము ఏ పూజ చేసుకున్నాక కూడా ఫస్ట్ మనం గణపతి పూజ అనేది చేస్తామన్నమాట. సో గణపతి పూజ చేసుకోవడానికి నేను ఫస్ట్ అయితే పసుపుతో నేను గౌరమ్మని చేసుకున్న తర్వాతకి అక్కడ కూడా నేను కొంచెం బియ్యము తమలపాకు పెట్టుకొని కూడా గౌరమ్మని అనేది పెట్టుకోవడం జరిగిందనమాట. తమలపాకు అన్నీ లేయర్స్గా పెట్టాను, ఎందుకంటే అక్కడ నేను 7 దీపంతాలు పెట్టాలి కాబట్టి నేను ఫస్ట్ అయితే 7 తమలపాకులు, ఎన్ని తమలపాకులు అయితే అన్ని తమలపాకులు పెట్టేశాను అనమాట. సో ఇక్కడైతే నేను అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే. సో అన్నీ ప్రిపేర్ అయ్యాక నేనైతే ఫస్ట్ రెడీ అవ్వాలి. సో నేనైతే శారీ కట్టుకుంటున్నా. ఈరోజు నేను ప్యారెట్ గ్రీన్ కలర్ శారీ అనుకొని రెడీ అవుతున్నాను అనమాట. నేను సింపుల్ లుక్కే వేసుకుంటున్నాను. జస్ట్ ఇయర్ రింగ్స్, మెడలో ఒక చైన్, జస్ట్ వెరీ సింపుల్ అనమాట. సో ఈ పూజ చేయడానికి నేను ఎన్నో అనుకున్నాను కాబట్టి ఈ పూజ చేయడం స్టార్ట్ అయిందనమాట. ఏమన్నా తప్పులు చేస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఎలాంటి వీడియోస్ చేయాలి అని అనుకుంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను రెడీ అయిన తర్వాతకి ఫస్ట్ అయితే నేను దేవుని గదిలో నేను పూజ చేసుకున్న తర్వాతకి ఇక్కడ తులసి మొక్కను కూడా నేను పూజ చేసుకుంటున్నాను. తులసి మొక్క మన ఇంటికి ఎంత మంచిదో అలానే మనము తులసి మొక్కను కూడా అంతే మంచిగా మనము పూజ చేసుకోవాలన్నమాట. తులసి మొక్కను పూజ చేసుకున్న తర్వాతకి నేను శ్రీ వెంకటేశ్వర స్వామి సప్త శనివారాల వ్రతం సెకండ్ వీక్ నేను స్టార్ట్ చేశాను అనమాట. నేను ఇక్కడ పూజ చేసేటప్పుడు ఫోన్లో ఉన్న ఏదైతే వీడియో ఉంటుందో అది పెట్టుకొని నేను పూజ చేయడం స్టార్ట్ అయిందనమాట. సో నేను ఫస్ట్ శనివారాల వ్రతం కూడా నేను ఫోన్లోనే పెట్టుకొని పూజ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు సెకండ్ వీక్ కూడా నేను ఫోన్లోనే పెట్టుకొని వీడియో చేశాను. ఫస్ట్ అయితే నేను గణపతి పూజ చేయడం జరిగింది. గణపతి పూజ చేశాక నేను తర్వాతకి శ్రీ వెంకటేశ్వర స్వామి పూజ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో ఏంటిది అని అంటే ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను థర్డ్ వీక్కి మీరు ఇచ్చిన కామెంట్స్కి నేను థర్డ్ సప్త శనివారాల వ్రతంని బేస్మెంట్ చేసుకొని ఆ క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఆ వీడియోలో ఆన్సర్ చేస్తాను. అసలు ఎందుకు చేయాలి, అసలు మీరు ఎప్పుడు అనుకున్నప్పుడు చేశారు అనే కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్స్ వస్తే మాత్రం డెఫినెట్లీ నేను చేస్తానన్నమాట. సో నేను ఇక్కడైతే ఫస్ట్ అయితే పూజ చేసుకుంటున్నాను. వెంకటేశ్వర స్వామి పూజ చేయడం జరుగుతుందనమాట. తర్వాతకి నేను హారతి ఇవ్వడం జరుగుతుంది. పూజ అయిపోయింది కాబట్టి హారతి ఇస్తున్నాను. ఏవైతే ప్రసాదాలు పెట్టానో ఆ ప్రసాదం అన్నీ దేవునికి స్వీకరిస్తున్నాను అనమాట. ఇక్కడైతే నాకు చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యింది ఏంటిదంటే నేను చాలా ఎక్సైట్ అయ్యాను. నేను పూజ చాలా మంచిగా చేసేసుకున్నాను, చాలా మంచి శ్రద్ధతో, చాలా మైండ్ పీస్తో చేసుకున్నాను. ఎప్పుడైతే నేను కొబ్బరికాయ కొట్టేటప్పుడు మాత్రం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే కొబ్బరికాయ కొట్టేటప్పుడు నాకు పువ్వు వచ్చింది. సో ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట. లాస్ట్కి పూజ అయిపోయిన తర్వాతకి నేనైతే 3 ప్రదక్షిణలు లేదా 5 ప్రదక్షిణాలు చేసి పూజ ఎండప్ చేస్తున్నాను అనమాట. నేను ఈ పూజ చేయడానికి ముఖ్యమైన 2 కారణాలు కూడా ఉన్నాయి.
అవేంటో మీకు తెలియాలి అని అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఇది ఏదైతే ఉంటుందో నేను థర్డ్ వీక్ రివీల్ చేస్తాను. సో ఇక్కడ చూసారు కదా నా ఎక్సైట్మెంట్ ఎంతలా ఉందంటే, నాకు అందులో పువ్వు రావడం అనేది నాకు చాలా ఎక్సైట్మెంట్. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట. సో ఇక్కడైతే నేను ప్రదక్షిణాలు చేస్తూ నేను వైండప్ చేస్తున్నాను పూజని. సో ఇక్కడైతే నేను యాక్చువల్లీ నేను పక్కింటి వాళ్ళ పిల్లలను కూడా పిలిపించి నేను ప్రసాదాలు ఇచ్చి వాళ్ళని పొట్టు కుంకుమ పసుపు రాసి కూడా నేను వాళ్ళకి పంపించాను అనమాట. సో ఇక్కడ ఏదైతే పూజ విధానం ఉందో ఒకసారి మీరు చూసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ అయ్యింది. ఇదైతే నాది సెకండ్ వీక్ ఆఫ్ సప్త శనివారాల వ్రతం పూజ. సో నేను ఎప్పుడైతే కొబ్బరికాయ కొట్టానో మంచిగా కొబ్బరికాయ నుంచి నాకు పువ్వు కూడా వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో కొబ్బరికాయ నుంచి పువ్వు రావడం కూడా రేర్ సిచ్యువేషన్స్ అన్నమాట. ఇది నేను ఫస్ట్ వీక్‌లో నేను చాలా మంచిగానే చేశాను పూజ. సెకండ్ వీక్‌కి మంచిగా 7 పిండి దీపాలతాలు, పులిహోర, స్వామికిష్టమైన పరమాన్నం, స్వీట్ ఇంకా పానకం గూడా చేశాను. సో, ఫస్ట్ అయితే నేను గణపతి పూజ చేసుకున్నాను. గణపతి పూజ చేసుకున్న తర్వాతకి శ్రీ వెంకటేశ్వర స్వామి పూజ చేసుకున్నాను. హోప్ అంతా మంచిగా జరుగుతుందని కోరుకుంటూ, సో, ఇది ఈరోజు నేను సప్త శనివారాల వ్రతం వెంకటేశ్వర స్వామికి అంకితం చేస్తూ, ఎంత త్వరగా వీలవుతే నేను 7 శనివారాలు వ్రతం కంప్లీట్ చేసుకొని, త్వరగా తిరుపతి దేవునికి దర్శనం అవ్వాలి. తిరుపతికి వెళ్లి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నా. ఈ వ్రతం వచ్చేసి నాది సెకండ్ వీక్ ఆఫ్ సప్త శనివారాల వ్రతం. ఫస్ట్ వీక్ నేను ఆల్రెడీ చేసేసాను సప్త శనివారాల వ్రతం. కానీ వీడియో మాత్రం నేను పోస్ట్ చేయలేదు. ఎందుకంటే ఆ రోజు నాకు వీలవ్వలేదు. కొంచెం వీడియో తీయడానికి కూడా ఎవరు లేకుండే నాకు. సో, అది ఇంపాసిబుల్ అయ్యింది నాకు వీడియో తీయడానికి. సో, సెకండ్ వీక్ నుంచి పెడదామని అనుకున్నాను. సో, ఇది నా సెకండ్ వీక్ ఆఫ్ సప్త శనివారాల వ్రతం. సెకండ్ వీక్ కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ వీక్ కూడా కంప్లీట్ చేశాను. బట్ వీడియో పోస్ట్ చేయలేదు. సెకండ్ వీక్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. మళ్ళీ మీరు ఫస్ట్ వీక్ వీడియో పెట్టలేదు, సప్త శనివారాల వ్రతం సెకండ్ వీక్ ఎలా పెడుతున్నారు అంటే ఫస్ట్ చెయ్యలేదేమో అని అనుకోకండి. ఫస్ట్ నేను చేశాకనే సెకండ్ స్టార్ట్ చేశాను. సప్త శనివారాల వ్రతం నేను ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఫ్రమ్ పాస్ట్ 6 మంత్స్ నుంచి చేద్దామనేసి. దేవుడు అనుగ్రహం పొందుతనే కదా మనం ఏదన్నా చేయగలుగుతాము. సో, అలానే నాకు శ్రీ వెంకటేశ్వర స్వామి నాకు అనుగ్రహం ఇచ్చినందుకు నేను ఈ సప్త శనివారాల వ్రతం స్టార్ట్ చేశాను. లాస్ట్ వీక్ తొలి ఏకాదశి నుంచి నేను స్టార్ట్ చేశాను. ఇది నా సెకండ్ వీక్ కంప్లీట్ అయిపోయింది. ఇలా నేను మంచిగా నాకు అన్ని సక్సెస్‌ఫుల్‌గా జరగాలి నా లైఫ్‌లో అన్నట్టు అని నేను అనుకుంటున్నాను. ఈ వ్రతం పెళ్లి కాని వాళ్ళు, పెళ్లి అయిన వాళ్ళు చేయాలి కదా అని అనుకుంటే మాత్రం తప్పు. ఎవ్వరన్నా చేయొచ్చంట ఈ సప్త శనివారాల వ్రతం. అందుకే నేను గూడా స్టార్ట్ చేశాను సప్త శనివారాల వ్రతం. సో, ఈ వీడియో మీకేమన్నా కొంచెం డిస్టర్బెన్స్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఇగ్నోర్. సో, ఇది నా సెకండ్ వీక్ ఆఫ్ సప్త శనివారాల వ్రతం. మంచిగా సక్సెస్‌ఫుల్‌గా జరిగిందని నేను కోరుకుంటూ, ఆ దేవుడి అనుగ్రహం పొందినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అండ్ ఇంకొకటి ఏంటిదంటే నేను ఎప్పుడైతే కొబ్బరికాయ కొట్టానో ఆ టైంలో నాకు మంచిగా కొబ్బరికాయ నుంచి ఒక పువ్వొచ్చింది. ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట. అదృష్టం ఉండాలి అని అనుకుంటాము. కొన్ని కొన్ని కోరికలు నెరవేరాలి. సో, స్వామికి నేను ముడుపు గూడా కట్టడం జరిగింది. నా కోరిక నెరవేరితే హుండీలో వెళ్లి నేను ముడుపు వేస్తానననేసి. సో, ఈ సప్త శనివారాల వ్రతాన్ని నేను పూర్తిగా ప్రతి వీక్ నేను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకొని, ఆ తిరుపతి దర్శనం నేను ఆహ్వానించి తిరుపతి గూడా దర్శనం చేసుకోవాలని కోరుకుంటూ, ఇది నా సెకండ్ వీక్ ఆఫ్ సప్త శనివారాల వ్రతం.